కామంతో జనం కళ్ళు మూసుకుపోతున్నాయి. ప్రతి విషయంలోనూ అడల్ట్ కంటెంట్ వెతికేవారు మన సమాజంలో బాగా పెరిగిపోయారు. బుద్ధిగా పని చేసుకోనరా అంటే పని చేస్తాం కానీ బుద్ధిగా మాత్రం ఉండం అనే టైప్ జనం ఎక్కువయ్యారు. వాళ్ళ చూపు ఎప్పుడూ వంకరే, చెట్టుకు చీర చుట్టిన ముట్టుకు మురిసిపోయే రకాలు. అలాంటి వారు ఎక్కడున్నా సరే ఆడవారికి ఇబ్బందులు తప్పవు. తాజాగా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లోనూ అలాంటి మంద చేరింది. అమ్మాయిల బాత్రూముల్లో కెమెరాలు పెట్టి దారుణాలకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ కాలేజీ. జనవరి 1న ప్రపంచమంతా న్యూ ఇయర్ మూడ్లో ఉంటే సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ మాత్రం ఆందోళనకు దిగారు. ముఖ్యంగా అమ్మాయిలు, వారికి మద్దతుగా అబ్బాయిలు కూడా. వీళ్లందరికీ మద్దతుగా విద్యార్థి సంఘాల కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొనడంతో కాలేజీ క్యాంపస్ ఉద్రిక్తంగా మారింది. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందంటే, సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లోని బాత్రూమ్స్లో రహస్యంగా కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ కాలేజీ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సోదరుడిది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తల్లిదండ్రులకు, కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు విద్యార్థినులు. అలాంటి చోట అమ్మాయిల బాత్రూమ్స్లో రహస్యంగా కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేశారనేది స్టూడెంట్స్ ఆరోపణ. జనవరి 1 రాత్రి నుంచి ఆందోళన కొనసాగించారు విద్యార్థులు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు స్టూడెంట్స్కు మద్దతు తెలిపారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హాస్టల్ వార్డెన్ ప్రీతి బయటకు రావాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలిసి పోలీసులు రంగప్రవేశం చేశారు. బాత్రూమ్స్లో పోలీసులు తనిఖీలు చేశారు. క్లూస్ టీమ్ని రంగంలోకి దింపి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. అమ్మాయిలతో మాట్లాడారు పోలీసు అధికారులు. వారి అనుమానాల మేరకు 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్కు సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసుల అదుపులో ఉన్న 5 హాస్టల్ కిచెన్ లో పనిచేసేవాళ్లు. వీళ్లంతా బీహార్కు చెందిన వాళ్లే. వీళ్లే అమ్మాయిల బాత్రూముల్లోకి తొంగి చూడటం చేసేవాళ్లట. అలాగే రహస్య కెమెరాలు పెట్టి ఉంటారని విద్యార్థులు చెబుతున్నారు. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డు చేసినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలతో సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం దిగొచ్చింది. విద్యార్థినుల సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చింది. విషయం తెలిసి విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా హాస్టల్ వద్దకు చేరుకున్నారు. కన్నవారిని చూసిన విద్యార్థినులంతా బోరున విలపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 3 నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికీ విషయం బయటకు రాకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచిందని ఆరోపిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే విద్యార్థినుల వీడియోలు బయటపెడతామని మేనేజ్మెంట్ బ్లాక్మెయిల్ చేసిందని చెబుతున్నారు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీని సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేసిన కాలేజీ మేనేజ్మెంట్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ గేట్లు బద్దలు కొట్టుకు వెళ్లి ఆందోళన చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వచ్చి విద్యార్థులను శాంతింపజేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీనిచ్చారు. కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికైతే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం దిగొచ్చి మరోసారి విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపింది.